హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మనం తరచూ వినే ఒక మాట ఉంది. అదేంటంటే సీజ్ ఫైర్. గాజా సంక్షోభం కావచ్చు, రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, అంతర్జాతీయ సమాజం గట్టిగా డిమాండ్ చేసే పదం ఈ సీజ్ వార్. అసలు ఈ సీజ్ ఫైర్ అంటే ఏమిటి? తుపాకులు ఎందుకు ఆగుతాయి? ఇది యుద్ధానికి ముగింపా లేక తాత్కాలిక విరామమా? పూర్తి వివరాలు ఈ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. మిలిటరీ టెర్మినాలజీలో ఓపెన్ ఫైర్ అంటే కాల్పులు జరపడం అనే పదానికి వ్యతిరేక పదమే ఈ సీజ్ ఫైర్. అంతర్జాతీయ చట్టాల ప్రకారం రెండు పోరాడుతున్నటువంటి పక్షాలు లేకపోతే రెండు దేశాలు ఒక నిర్ణీత సమయం వరకు కాల్పులను అలాగే సైనిక చర్యలను పూర్తిగా నిలిపివేయడానికి అంగీకరించే తాత్కాలిక ఒప్పందాన్నే సీజ్ ఫైర్ అని అంటూ ఉంటారు. సీజ్ ఫైర్ అంటే యుద్ధం పూర్తిగా ముగిసిపోయి శాంతి వచ్చినట్టు కాదు. కేవలం చర్చలు జరపడానికో లేకపోతే ఇతర మానవతా కారణాల కోసమో తాత్కాలికంగా ఆయుధాలకు విరామం ఇవ్వటం మాత్రమే. యుద్ధ రంగంలో సీజ్ ఫైర్ను ప్రధానంగా 3 రకాల పరిస్థితుల్లో వాడుతూ ఉంటుంటారు. ఒకటి మానవతా దృక్పథం. యుద్ధంలో చిక్కుకున్న సాధారణ ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించడానికి ఆహారం, మందులు వంటి అత్యవసర సాయం అందించడానికి కొన్ని గంటలు లేకపోతే కొన్ని రోజులు కాల్పులకు విరామం ప్రకటిస్తారు. ఇక రెండవది పొలిటికల్ నెగోషియేషన్స్ అంటే రాజకీయ చర్చలు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరగాలంటే ముందు ఈ కాల్పులు అనేవి ఆగాలి. ఆ చర్చల వాతావరణం కోసం సీజ్ ఫైర్ ను ప్రకటిస్తారు. ఇక మూడోది మృతదేహాల తరలింపు. యుద్ధ సమయంలో చనిపోయినటువంటి సైనికుల మృతదేహాలను సేకరించడానికి, గాయపడిన వారికి చికిత్స అందించడానికి ఇరుపక్షాల అంగీకారంతో తాత్కాలికంగా బ్రేక్ తీసుకుంటారు. ప్రపంచ చరిత్రలో వందలాది సార్లు చిన్న పెద్ద సీజ్ ఫైర్ ఒప్పందాలు జరిగాయి. అయితే చరిత్రను మలుపు తిప్పిన కొన్ని ప్రముఖ ఉదాహరణలు ఇప్పుడు మనం కొన్ని చూద్దాం. 1914 మొదటి ప్రపంచ యుద్ధం, క్రిస్మస్ ట్రూస్. క్రిస్మస్ పండుగ కోసం బ్రిటిష్, జర్మన్ సైనికులు స్వచ్ఛందంగా కాల్పులు ఆపి నోమ్యాన్ ల్యాండ్లో కలిసి ఫుట్బాల్ ఆడుకున్నారు. చరిత్రలోనిది మోస్ట్ ఫేమస్ అన్అఫిషియల్ సీజ్ ఫైర్. 1953 కొరియన్ యుద్ధం. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య యుద్ధాన్ని ఆపడానికి కుదిరిన సీజ్ ఫైర్ ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతుంది. చట్టబద్ధంగా ఈ రెండు దేశాలు ఎప్పటికీ యుద్ధంలోనే ఉన్నాయి. కానీ 1953 నుంచి కాల్పులు జరగలేదు. ఇక 1949, 1973, 2024 ఇలా ఇవన్నీ కనుక తీసుకుంటే అరబ్ ఇజ్రాయెల్ గాజా సంక్షోభం. మిడిల్ ఈస్టులో దశాబ్దాలుగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఎన్నోసార్లు తాత్కాలిక సీజ్ ఫైర్స్ జరిగాయి. మళ్ళీ అవి ఉల్లంఘించబడ్డాయి. చివరిగా చెప్పాలంటే సీజ్ ఫైర్ అనేది యుద్ధ గాయాలకు శాశ్వత పరిష్కారం ఏమాత్రం కాదు. కేవలం ఒక తాత్కాలిక బ్యాండైడ్ మాత్రమే. తుపాకులు మోగిపోయిన ఆ కాసేపట్లోనే దౌత్యవేత్తలు శాంతిని నెలకొల్పగలిగితేనే ఆ సీజ్ ఫైర్ కు పూర్తి సార్థకత లభిస్తుంది. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ గత కొన్ని నెలలుగా మిడిల్ ఈస్ట్ ను ఉడికించిన మహాయుద్ధం. ఫిబ్రవరి 2026లో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై జరిగిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో ఈ యుద్ధం పీక్స్కు చేరింది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం, దానికి ప్రతీకారంగా ఇరాన్ వందలాది మిసైళ్లతో దాడి చేయటం, ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రేట్లు పెరిగిపోయి ఎకనామిక్ క్రైసిస్ ముంచుకొచ్చింది. ఈ భయానక పరిస్థితుల మధ్య అంతర్జాతీయ దౌత్యం తెరపైకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. యుద్ధాన్ని ఆపడానికి పాకిస్తాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తులుగా మారాయి. ఏప్రిల్ మొదట్లో ప్రాథమిక సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ కూడా రీసెంట్గా జూన్ 17న అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. యుద్ధాన్ని అధికారికంగా ముగించడానికి ఇరుపక్షాలకు 60 రోజుల గడువు ఇచ్చారు. ఈ ఒప్పందంలోని ప్రధాన అంశాలు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు రవాణా అయ్యే కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరిచి ఉంచాలి. ఇక ఇరాన్ తన అణు కార్యక్రమాలను నిలిపివేయాలి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తనిఖీలకు ఒప్పుకోవాలి. వీటికి బదులుగా ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షలను అమెరికా సడలిస్తుంది. కానీ ఈ సీజ్ ఫైర్ స్క్రిప్ట్లో అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. అమెరికా, ఇరాన్ ఒప్పందం చేసుకున్న 24 గంటల్లోనే సీజ్ ఫైర్ దాదాపు కొలాప్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఉల్లంఘనలు జరిగాయి? ఇరాన్ మద్దతు ఉన్నటువంటి హిజ్బుల్లా గ్రూప్ను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ సౌత్ లెబనాన్లో దాడులను కొనసాగించింది. ఈ సీజ్ ఫైర్ కేవలం ఇరాన్కే వర్తిస్తుందని, లెబనాన్కు కాదని ఇజ్రాయెల్ వాదన.
కానీ లెబనాన్లో దాడులు ఆపకపోతే సీజ్ ఫైర్ బ్రేక్ అయినట్టేనని ఇరాన్ హెచ్చరిస్తూ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను మళ్ళీ మూసివేస్తామని ప్రకటించింది. దీంతో స్విట్జర్లాండ్లో జరగాల్సిన శాంతి చర్చలు కాస్త ఆలస్యమయ్యాయి. తీవ్ర ఉద్రిక్తల మధ్య జూన్ 19న ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య కూడా ఒక తాత్కాలిక సీజ్ ఫైర్ కుదిరింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్, ఇరాన్ ఉన్నతాధికారులు ముఖాముఖి చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో మొదటి ఎజెండా ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణను కాపాడటం. మిడిల్ ఈస్ట్ రూపురేఖలను శాశ్వతంగా మార్చడమే తమ లక్ష్యమని అమెరికా అంటోంది. పేపర్ మీద సంతకాలు అయితే జరిగాయి, స్విట్జర్లాండ్లో చర్చలు మొదలయ్యాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం తుపాకులు ఎప్పుడు గర్జిస్తాయో తెలియని పరిస్థితి. ఈ 60 రోజుల పీస్ ప్లాన్ సక్సెస్ అయ్యి మిడిల్ ఈస్ట్లో శాంతి వస్తుందా, లేక మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం ముంగిట ప్రపంచం నిలబడుతుందా అనేది చూడాలి. ఇది ఇజ్రాయెల్ ఇరాన్ సీజ్ ఫైర్ వెనుక ఉన్న అసలైన ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ఇది అసలు సీజ్ ఫైర్ అంటే ఏంటి, సీజ్ ఫైర్ ఎప్పుడెప్పుడు అయింది అనేది అసలు కథ. ఈ వీడియోని కనుక మీకు నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్స్ను మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.